హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం సింధుబాద్ విచిత్ర సాహసయానం అనే కథ చెప్పుకుందాం. సింధుబాద్ చాలా ధనికుడైన ఒక వర్తకుడు. రోజులు సుఖంగా దొర్లిపోతున్న కొద్దీ సింధుబాద్కు తను అనుభవిస్తున్న సుఖాల మీద మొహం మొత్తడం ప్రారంభించింది. తిరిగి అనుభవాలు సంపాదించాలన్న కోరిక, వర్తకం సాగించాలన్న కాంక్ష సింధుబాద్లో తలెత్తాయి. దురాశ దుఃఖానికి చేటన్న మాట అబద్ధం కాదు. ఈ సంగతి సింధుబాద్ విషయంలో త్వరలోనే రుజువైంది. సింధుబాద్ ఎంతో ఖరీదైన వస్తువులు కొని వాటితో బస్రా నగరానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద వర్తకపు ఓడ ప్రయాణానికి సిద్ధంగా ఉంది. అందులో సింధుబాద్కు స్నేహపాత్రులైన వర్తకులు అనేక మంది ఉన్నారు. వారు అతన్ని ఆపదల సమయంలో ఆదుకోగలవారు. వారితో కలిసి సింధుబాద్ కూడా ఓడలో ప్రయాణమయ్యాడు. దేవుణ్ణి స్మరించి వారందరూ లంగరు ఎత్తించారు. ఈ ప్రయాణంలో అన్ని శుభశకునాలే అయ్యాయి. సింధుబాద్ అతని స్నేహితులు రేవు తాకిన చోటల్లా లాభసాటిగా వర్తకం జరిగింది. వారికి ఎన్నో కొత్త విషయాలు కూడా తెలిసాయి. వారి ఆనందానికి ఈసారి ఎలాంటి విఘ్నము కలగలేదు. వారు సాధారణంగా వర్తకం చేసే దేశాలకి చాలా దూరంగా నడి సముద్రంలో ఉన్నారు. ఆ సమయంలో ఒకనాడు వారి ఓడ సరంగు సముద్రం అంచును పరికిస్తున్నవాడల్లా అరిచేత్తో నుదురు కొట్టుకొని, గెడ్డం పీక్కొని, చొక్కా చించుకొని, తలగుడ్డ విసిరి కింద కొట్టాడు. అతని విషాద స్థితి చూసి ఆశ్చర్యపడుతూ అందరూ అతన్ని చుట్టుముట్టి ఏంటిది అని అడిగారు. అయ్యో స్నేహితులారా, గాలి మనల్ని మోసగించింది, రాకూడని సముద్ర ప్రాంతానికి తెచ్చింది. మన దురదృష్టం వల్ల మనం ఆ కనపడే దీవిని చేరబోతున్నాం. ఇక మనకు మూడినట్టే. ఎందుకంటే ఆ దీవిలో ఇప్పటి వరకు అడుగుపెట్టినవాడు ప్రాణాలతో బయటపడినవాడు లేడు. అది మర్కటల దీవి. ఇక మనం అందరం చనిపోయినట్టే అంటూ సరంగు వాపోయాడు. ఆయన ఇలా అంటూ ఉండగానే విచిత్రమైన జంతువులు మిడతల దండులాగా లుకలుకలాడుతూ సముద్రంలో ఈదుకుంటూ వచ్చి మరి ఆ ఓడను చుట్టుముట్టాయి. మరికొన్ని తీరంలోనే ఉండి భయంకరమైన అరుపులు అరిచాయి. ఆ అరుపులకు సింధుబాద్ రక్తం జిల్లుమని గడ్డకట్టింది. సింధుబాద్ అతని వర్తక మిత్రులు ఆ జంతువుల జోలికి పోలేదు. ఎందుకంటే ఒకవేళ వాటి జోలికి పోయినట్లయితే అవి సంఖ్యాబలం చేత తమని తుదముట్టిస్తాయని భయం వేసింది. నిజానికి సంఖ్యాబలం ముందు శౌర్య సాహసాలు ఏమాత్రం పనికొస్తాయి? ఈ మర్కటాలు ఓడ ఎక్కి వచ్చి సింధుబాద్ అతని స్నేహితుల సరుకులను తడిమి చూడసాగాయి. ఈ జంతువులు సింధుబాద్ ఇప్పటి వరకు చూసిన జంతువులన్నిటికంటే వికారంగా ఉన్నాయి. వాటి ఒంటి నిండా జూలుంది. వాటి ముఖాలు నల్లగాను, కళ్ళు ఆకుపచ్చగాను ఉన్నాయి. వాటి ఎత్తు 3 జానల కంటే మించదు. వాటి ముఖ వికారాలు, అరుపులు మనం ఊహించలేనంత భయంకరమైనవి. అవి పళ్ళు కొరుకుతూ, వారిని తిడుతూ, వారితో మాట్లాడుతున్నట్టు స్పష్టమైంది. కానీ వాటి భాష సింధుబాద్కు అర్థం కాలేదు. వారందరూ అలా అసహాయులై అలా నిలబడి ఉండగా అవి తెరచాప స్తంభాలు ఎగబాకాయి, తాళ్లు కొరికేశాయి, తెరచాపలను కింద పడేశాయి. తరువాత చుక్కాని వశపరుచుకున్నాయి. గాలివాలున పడవను తీరానికి నడిపాయి. ఆ తర్వాత అవి సింధుబాద్ను, అతని స్నేహితులను ఒక్కొక్కరినే పట్టుకొని తీరానికి చేర్చాయి. ఆ తర్వాత అన్నీ కలిసి ఓడలో ఎక్కి సముద్రం మీదకి ఎక్కి కనుచూపు మేర దాడిపోయాయి. సింధుబాద్ అతని స్నేహితులు అందరూ దీవిలో చిక్కుబడిపోయారు. ఆ ఇసుక తీరంలో నిలబడి చేయగలిగింది మాత్రం ఏముంది కనుక. అందుచేత వారు దీవిలోకి బయలుదేరారు. అక్కడ వారికి పళ్ళ చెట్లు, అనేక వాగులు కనిపించాయి. ఆ చెట్ల పళ్ళు కోసుకుని తింటూ ఉండగా దూరాన వారికి ఒక పెద్ద భవంతి కనపడింది. అందరూ దానికేసి వెళ్ళారు. అది నలుచదరంగా ఎత్తుగా ఉన్న భవంతి. దాని చుట్టూ బలమైన ప్రహరీ గోడ ఉంది. గోడ ద్వారానికి గల తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. అక్కడ రక్షక భటులెవరూ లేరు. అందుచేత వారు నేరుగా లోపలికి వెళ్ళిపోయారు. లోపల చాలా విశాలమైన హాలు ఒకటి ఉంది.
అందులో బ్రహ్మాండమైన వంట పాత్రలు, మాంసం కాల్చే ఇనప కాడలు ఉన్నాయి. నేల మీద ఎముకల పోగుల గుట్టలున్నాయి. వాటిలో కొన్ని ఎండిపోయి, కొన్ని పచ్చిగానూ ఉన్నాయి. దుర్గంధానికి ముక్కులు పగిలిపోతున్నాయి. అయినా సింధుబాద్, అతని స్నేహితులు డస్సిపోయి ఉండడం వల్ల అక్కడే పడుకొని నిద్రపోయారు. సూర్యాస్తమైన కొద్దిసేపటికల్లా ఉరుములాంటి చప్పుడు ఒకటి వినిపించింది. దాంతో వారందరూ లేచి కూర్చున్నారు. ఒక భూతం లాంటి కారు నలుపువాడు పైకప్పు నుంచి దిగుతూ వారికి కనిపించాడు. వాడు తాడి చెట్టంత ఎత్తున్నాడు. మర్కటాలన్నిటికీ మించి వికారంగా ఉన్నాడు. వాడి కళ్ళు నిప్పుల కుంపట్లలాగా ఎర్రగా వెలుగుతున్నాయి. ఒక పక్క పళ్ళు అడవి పంది కూరల్లాగా పొడవుగా వంపు తిరిగి ఉన్నాయి. వాడి కింది పెదవి రొమ్ము మీదకి, వాడి చెవులు భుజాల మీదకి వేలాడుతున్నాయి. వాడి చేతిగోళ్లు సింహం గోళ్లలాగా ఉన్నాయి. సింధుబాద్కు, అతని స్నేహితులకు భయంతో కాలు చెయ్యి ఆడలేదు. అక్కడ గోడవారనే ఉన్న ఒక బల్ల మీద కూర్చొని రాక్షసుడు వారందరినీ పరిశీలనగా చూశాడు. చివరికి వాడు వారి దగ్గరకు వచ్చాడు. సింధుబాద్ను మెడమీద చర్మం పట్టుకొని పిల్లి కూనను ఎత్తినట్టు ఎత్తి అటూ ఇటూ తిప్పి చూశాడు. సింధుబాద్ తలని తడిమి చూశాడు. సింధుబాద్ వాడికి నచ్చినట్టు కనపడలేదు. సింధుబాద్ అసలే చాలా బక్కపల్చని మనిషి. ప్రయాణాల మూలంగా మరింత చిక్కిపోయి ఉన్నాడు. వాడు సింధుబాద్ని పక్కన పడేసి సింధుబాద్ పక్కనున్న వాణ్ణి ఎత్తి చూశాడు. వాణ్ణి కూడా కింద పారేసి మరొకణ్ణి ఎత్తాడు. ఇలా అందరినీ పరీక్షించాక చివరికి ఓడ సరంగు వంతు వచ్చింది. సింధుబాద్ ఓడ సరంగు మంచి ఆజానుబాహు, చాలా కండపుష్టి కలవాడు. అందుచేత ఆ రాక్షసుడు అతన్ని విరిచి చంపి ఇనపకాడకు గుచ్చి నిప్పు మీద కాల్చి నిశ్చింతగా బల్ల మీద పడుకొని గురక పెడుతూ నిద్రపోయాడు. సింధుబాద్తో సహా అతని మిత్రులెవ్వరికీ ప్రాణాల్లో ప్రాణాలు లేవు. ఆ రాక్షసుడు తెల్లవారి లేచి బయటకు వెళ్ళిపోయిన దాకా వారంతా అక్కడే కుక్కిన పేలలాగా ఉండిపోయారు. ఆ తర్వాత తమ దుస్థితిని తలుచుకొని బావురుమని ఏడ్చారు. ఏం చేయాలో వారికి తోచలేదు. వారిని ఆపేవారు లేరు కనుక భవనం దాటి బయటికి వెళ్ళి దాక్కునేందుకు చోటు దొరుకుతుందేమో అని చూశారు. కానీ ఆ దీవిలో అసలు రహస్య ప్రదేశం అనేదే కనిపించలేదు. ఆ రాక్షసుడి వాతపడి చచ్చే కంటే సముద్రంలో పడి ఆత్మహత్య చేసుకోవడం మేలని కొంతమంది అన్నారు. అంతదాకా వస్తే ఆ రాక్షసుణ్ణి చంపి చావడం మంచిదని మరికొందరు అన్నారు. అయితే ఎలాగో చావు తప్పేలా కనిపించలేదు కనుక రాక్షసుణ్ణి చంపాలనే అందరూ కలిసి నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత పారిపోవడానికి ఒక సాధనం అంటూ ఉండాలి కనుక సముద్ర తీరాన ఉన్న కొయ్యలతో ఒక తెప్పని తయారు చేశారు. పొద్దుగూకే సమయానికి ఆ రాక్షసుడి భవనానికి తిరిగి వచ్చారు. మామూలు వేళకే రాక్షసుడు రానే వచ్చాడు. వాడు అక్కడున్న వారిలో మరొకణ్ణి చంపి తిని బల్ల మీద పడుకొని భూమి దద్దరిల్లేట్టు గురక పెట్టడం ప్రారంభించాడు. చావగా మిగిలిన వాళ్ళు 2 ఇనపకాడలు నిప్పుల్లో ఎర్రగా కాల్చి చెరొక కాడను 3-4 చొప్పున మోసుకుపోయి ఆ రాక్షసుడి 2 కళ్ళలోనూ గుచ్చారు. అప్పుడు వాడు బాధతో పెట్టిన కేకలు, అరుపులు వర్ణనాతీతమైపోయింది. సింధుబాద్, అతని స్నేహితుల చెవులు కూడా పగిలిపోయే స్థాయిలో అతను అరిచాడు. అయితే వాడి కళ్ళైతే పోయాయి కానీ వాడు చావలేదు. సింధుబాద్, అతని స్నేహితుల కోసం వాడు అంతటా తడమసాగాడు. కానీ వాళ్ళందరూ వాణ్ణి సులువుగా తప్పించుకోగలిగారు. వాడు అలాగే తడుపుకుంటూ వాకిలి తెరుచుకొని బయటికి వెళ్ళిపోయాడు. తప్పించుకోవడానికి అదే సమయమని సముద్ర తీరానికి పరిగెత్తి వారు తయారు చేసి ఉంచుకున్న తెప్ప మీద ఎక్కి సముద్రం మీదకి తోసుకుపోసాగారు. ఇంతలో పెడబొబ్బ ఒకటి వినిపించింది. కళ్ళు లేని ఆ రాక్షసుణ్ణి వాడికంటే వికారమైన ఒక ఆడరాక్షసి నడిపిస్తుంది. వారిద్దరూ కలిసి సముద్ర తీరానికి వచ్చారు. వీరు ప్రయాణిస్తున్న తెప్ప మీదకి కొన్ని బండరాళ్లు విసిరారు. వీటిలో కొన్ని గురిగా తగలడం వల్ల సింధుబాద్, అతని స్నేహితులు మరో 2 తప్ప మిగిలిన వారంతా సముద్రంలో పడి చనిపోయారు. వీరు 3 మాత్రం ఆ రాళ్ల బారిన దాటి ముందుకు పోగలిగారు.
2 పగళ్ళు, 2 రాత్రులు అలా వారంతా గాలివాలున కొట్టుకుపోయి మరొక దీవిలో వెళ్ళిపడ్డారు. అప్పటికి వారందరూ కడప్రాణాలతో ఉన్నారు. వారు కాసిని పళ్ళు తిని, నీరు తాగి ఒక ఎత్తైన చెట్టు ఎక్కేసరికల్లా చీకటి పడిపోయింది. వారు ఆ రోజు రాత్రి చెట్టు మీదనే నిద్రపోయారు. తెల్లవారి లేచి చూసేసరికి వారి కంగారు ఒక స్థాయిలోకి చేరిపోయింది. ఒక భయంకరమైన సర్పం వారెక్కి ఉన్న చెట్టు బోదె అంత లావుది గుహలాగా నోరు తెరుచుకొని వారి వైపే వస్తుంది. అది వారిని చూడగానే వారి అంత ఎత్తు లేచి అక్కడ ఉన్న ముగ్గురిలో ఒకడిని కబళించేసి వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయాక సింధుబాద్ మరొకడు కలిసి చెట్టు దిగారు. ఇన్ని పళ్ళు కోసుకు తిని నీళ్లు తాగి ద్వీపమంతా గాలించారు. ఇంకా ఎత్తైన చెట్టు చూసుకొని దాని మీదకి ఎక్కి నిద్రపోయారు. కానీ తెల్లవారేసరికల్లా ఆ దుష్ట సర్పం వారున్న చోటికి తయారైంది. అది అవలేలగా చెట్టుకు తన శరీరాన్ని పెనవేసి పైకి పాకి సింధుబాద్ వెంట ఉన్న రెండో వాణ్ణి కూడా మింగేసి వెళ్ళిపోయింది. ఇక సింధుబాద్కు చెప్పరానంత దడ పుట్టుకొచ్చింది. సింధుబాద్ ఒక్కడు మాత్రమే అక్కడ బతికున్నాడు. సింధుబాద్ ఆ రాక్షసుడి నోట పడకుండా తప్పించుకు వచ్చింది ఈ క్రూర సర్పం నోట పడ్డానికైనా. ఛీ, ఇంతకంటే ఆత్మహత్య చేసుకుంటేనయం అనిపించి సముద్ర తీరానికి పరిగెత్తాడు. కానీ జీవితేచ్ఛ అనేది అత్యంత చిత్రమైనది. అది ప్రాణంపై ఆశను అంత సులువుగా వదులుకోదు. పాము నుంచి తప్పించుకునేందుకు సింధుబాద్కు ఒక ఉపాయం తట్టింది. సింధుబాద్ సముద్రం ఒడ్డున ఉన్న కలప పోగు చేసి 4 వెడల్పైన చెక్కలు 2 వైపులా అడ్డం పెట్టుకొని వాటిపైన పడుకొని పైన కొన్ని కర్ర ముక్కలు వేసుకున్నాడు. పాము దాని వేళకు అది వచ్చింది. ఆ చెక్కల సందు నుంచి సింధుబాద్ను బయటికి తీయాలని విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైంది. చివరికి విసుగెత్తి అది సింధుబాద్ను విడిచిపెట్టి తన దారిన తాను వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోయిందని నిర్ణయించుకున్నాక సింధుబాద్ చెక్కలు తోసేసి బయటికి వచ్చి సముద్ర తీరానికి వెళ్ళాడు. అక్కడ సముద్రం మీద ఒక ఓడ కనిపించింది. సింధుబాద్ వెర్రివాడిలాగా కేకలు వేస్తూ చేతులు ఊపాడు. తరువాత ఒక చెట్టు కొమ్మకు తలపాగా విప్పి కట్టి ఆడించాడు. అదృష్టవశాత్తు అది ఓడ వాళ్ళ కంటపడింది. ఓడ దారి తప్పించి ద్వీపం వైపుకు తీసుకువచ్చారు. త్వరలోనే అది తీరాన లంగరు వేసుకుంది. ఓడ కళాసులు సింధుబాద్ను తమ ఓడలోకి ఎక్కించుకున్నారు. ఓడలోకి ఎక్కగానే అతనికి మంచి దుస్తులిచ్చారు. సుష్టుగా భోజనం పెట్టారు. చాలా బడలిక ఉన్నాడేమో, సుఖమైన నిద్ర పట్టింది. మృత్యుదేవత కళ్ళలోకి చూసి హతాశుడై ఉన్న సింధుబాద్లో మళ్ళీ జీవ చైతన్యం కలిగింది. క్రమంగా సింధుబాద్ తిరిగి మామూలు మనిషి అయిపోయి గడిచిన కష్టాలను పీడకలల కింద పరిగణించసాగాడు. వారి ప్రయాణం చాలా సుఖంగా సాగింది. చివరికి వారు సలాహిత అనే ద్వీపాన్ని చేరుకున్నారు. రేవులో లంగరు దించగానే ఓడలోని వర్తకులంతా క్రయ విక్రయాలు చేయడానికి కిందకి దిగి వెళ్ళారు. ఓడ సరంగు సింధుబాద్ దగ్గరకు వచ్చి, చూడు బాబు, ఇక్కడున్న వారందరిలో నువ్వు అతి పేదవాడివిగా, దిక్కులేని వాడివిగా కనపడుతున్నావు. చాలా కష్టాలు పడ్డానంటున్నావు. కనుక నీకు ఒక సాయం చేస్తాను. నిన్ను నీ గ్రామానికి చేరుస్తాను. ఇంతకాలం నువ్వు పడ్డ బాధలన్నీ మర్చిపో. నా పేరు చెప్పుకొని ఎకనైనా సుఖంగా బతుకుతూ గాని అన్నాడు. అయ్యా, మీరు ఏం సహాయం చేసినా సరే దాన్ని నేను ఎప్పటికీ మరువలేను అన్నాడు సింధుబాద్. అయితే విను, కొన్ని సంవత్సరాల క్రితం మా వెంట ఒక వర్తకుడుండేవాడు. అతను ప్రయాణంలో ఒక దీవిలో దిగబడిపోయాడు. ఆ తర్వాత అతని జాడే తెలియలేదు. అతను బతికే ఉన్నాడో చచ్చిపోయాడో ఎవ్వరికీ తెలియదు. అతని సరుకంతా కొట్టులో వేసి ఉంది. అదంతా నీ పరం చేస్తాను. దాన్ని నువ్వు తీసుకెళ్లి విక్రయించు. కొంత నువ్వు ఉంచుకో, మిగిలింది నాకిచ్చేయి. నేను దాన్ని తీసుకుపోయి అతని బంధువులకు అందజేస్తాను అన్నాడు సరంగు. ఆ పని చేసినట్టయితే నన్ను బతికించిన వారవుతారు. ఈ పరిస్థితుల్లో అంత న్యాయంగా డబ్బు సంపాదించుకోవడం కంటే కావలసిందేముంది అన్నాడు సింధుబాద్. అప్పుడు సరంగు గుమాస్తాను దగ్గరకు పిలిచాడు. బేళ్లనన్నిటినీ చిట్టాలో రాయవయ్యా అన్నాడు. చిత్తం. వీటిని ఎవరి పేరు రాయమంటారు అని గుమాస్తా అడిగాడు. ఈ సరుకంతా నావికుడు సింధుబాద్ది, కానీ దాన్ని ఈ మనిషి పేరు రాయి. పేరు అతన్నే అడిగి కనుక్కో అన్నాడు సరంగు. నేనే నావికుడు సింధుబాద్ను
అని కేక పెట్టాడు సింధుబాద్ ఆశ్చర్యంతో. అప్పుడు సింధుబాద్ ఆ ఓడ సరంగును పరీక్షించి చూస్తే అతను గతంలో సముద్రయానం చేసినప్పుడు ఒక దీవిలో సింధుబాద్ను వదిలిపెట్టి నౌకను తరలించుకుపోయిన సరంగు ఇతనే. సింధుబాద్ సంభ్రమంతో, నన్ను గుర్తించలేదా? నేను నిజంగా నావికుడు సింధుబాద్నే, బాగ్దాదు వర్తకుణ్ణి. నా కథ వినండి. నేనే చాలా ఏళ్ల క్రితం ఆ ద్వీపం మీదకు వెళ్ళి పడవ అందుకోలేకపోయాను. మంచి సెలయేటి పక్క భోజనం చేసి పడుకొని నిద్రపోయాను. నేను నిద్ర లేచేసరికి పడవ అప్పటికే కనుచూపు మేర దూరం వెళ్ళిపోయింది. ఆ తర్వాత రత్నాల పర్వతం వెళ్ళిన వర్తకులు నన్ను చూశారు. వారిలో ఎవరైనా ఇక్కడ ఉంటే నన్ను గుర్తించగలరు అన్నాడు. సింధుబాద్ ఈ ధోరణిలో మాట్లాడుతున్న సమయంలో ఒక వర్తకుడు వెంటబెట్టుకుపోయిన సరుకంతా అమ్మేశాడు కాబోలు. మరికొంత సరుకు కోసం నౌకకు తిరిగి వచ్చాడు. సింధుబాద్ ముఖం కేసి పరకాయించి చూసి ఆశ్చర్యంతో చేతులు రెండూ కలిపి పట్టుకొని, అరే భగవంతుడా, నా మాట ఒక్కరు కూడా నమ్మలేదు. గండబేరుండ పక్షి రత్నాల లోయలో నుంచి మనిషిని పైకి తీసుకురావడం కల్లారా చూశానంటే మీరెవరన్నా నమ్మారా? అవన్నీ వట్టి మాటలన్నారు. ఇదిగో ఇతనే ఆ మనిషి, సింధుబాద్ నావికుడు, నాకు వెలలేని రత్నాలిచ్చిన ధర్మాత్ముడు అంటూ సింధుబాద్ని ఆలింగనం చేసుకున్నాడు. అప్పుడు గాని ఓడ సరంగు సింధుబాద్ను పోల్చుకోలేదు. అతను సింధుబాద్ చేతులు రెండూ పట్టుకొని ప్రాణాలతో బయటపడినందుకు తెగ అభినందించాడు. తరువాత తన సరుకులన్నీ రేవులో దింపించాడు. వాటిని విక్రయించగా సింధుబాద్కు అంతులేని లాభం వచ్చింది. సలాహితా నుంచి బయలుదేరి సింధు దేశానికి మళ్లీ వెళ్లారు. అక్కడ సముద్రాలలో సింధుబాద్ ఆవు ముట్టెగల చేపలను, గాడిద ముట్టెగల చేపలను, పక్షుల్లా ఎగిరే చేపలను చూశాడు. ఈ విధంగా వారందరూ అనేక కాలం సముద్రాలపై తిరిగి ఎలాగైతేనే తిరిగి బసరా చేరుకున్నారు. అక్కడి నుంచి సింధుబాద్ స్వస్థలమైన బాగ్దాద్ నగరానికి వెళ్లి బంధుమిత్రులందరినీ కలుసుకున్నాడు. కిందటిసారి కంటే ఎక్కువ లాభంతో తిరిగి వచ్చాడు కనుక నగరంలోని పేద సాధులందరికీ దాన ధర్మాలు చేశాడు. మళ్లీ సింధుబాద్ జీవితం సుఖవంతంగా నడవసాగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.